హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఫుడీ. అందరికీ నమస్కారం అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రుచికరమైన వంటకాన్ని తయారు చేయబోతున్నాం. అదే షీర్ కుర్మా. ముస్లిం ఫెస్టివల్ స్పెషల్ తప్పనిసరిగా ఉండే స్వీట్ డిష్ షీర్ కుర్మా అండి. పాలతో, డ్రై ఫ్రూట్స్తో, సేమియాతో చాలా రుచికరంగా ఉంటుంది. ఇది చాలా సులభంగా, త్వరగా ఇట్టే తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం షీర్ కుర్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. కావాల్సిన పదార్థాలు, చేసే విధానం ఎలాగో చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. కాజు, కిస్మిస్, పుచ్చపలుకులు, బాదాం, కోవా, చిన్న సేమియాలు, ఇలాచీ, చక్కెర. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి వేడెక్కనివ్వండి. అందులో డ్రై ఫ్రూట్స్ వేసి చిన్న మంట పైన వేయించుకొని పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ వేయిపోయాయండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న సేమియాని వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో చిక్కటి పాలు పోసి వేడెక్కనివ్వండి. అందులోనే కోవా వేసుకొని కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇలాచి పొడి వేసుకోండి. తగినంత చక్కెర వేసుకోండి. వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోండి.
ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న చిన్న చిన్న సేమియాలు వేసుకోండి. చిటికెడు టేబుల్ సాల్ట్ వేసుకోండి. దీంతోనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఇది చల్లారితే కొంచెం థిక్ అవుతుందండి, అందుకే కొంచెం లూజ్గా ఉండగానే దింపేసి సర్వ్ చేసుకోండి. మీకు తగినట్టుగా షుగర్ అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ, హెల్దీ అండ్ హైజీన్ షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇది ప్రత్యేక సందర్భాలకు మంచి డెజర్ట్గా వచ్చిన వాళ్ళకి పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. మీరు ఏదైనా ప్రశ్నలు లేదా సమాధానాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ధన్యవాదాలు.